హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 10 మెన్సురేషన్ అనే చాప్టర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా? మెన్సురేషన్ అనేది ఏంటంటే ఆల్రెడీ మనం 9th క్లాస్లో నేర్చుకున్నాం. ఏంటంటే బేసిక్ ఫార్ములాస్ మాట. అంటే సాలిడ్ షేప్స్ అని ఉంటాయి. ఏంటంటే క్యూబాయిడ్, క్యూబు, సిలిండరు, కోను ఇలాంటి సమ్ షేప్స్ ఉంటాయి. దానికి ఏంటంటే లెంత్, బ్రెత్, లాటరల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా ఇలా అనేది మనం కనుక్కోవాలి. ఇవన్నీ ఆల్రెడీ ఈ ఫార్ములాస్ అని మీకు ఏంటంటే 9th క్లాస్లో ఆల్రెడీ ఒకసారి మీరు చదువుకున్నారు. దాని బేస్ అయ్యే మనకి 10th క్లాస్ మెన్సురేషన్ చాప్టర్ అనేది స్టార్ట్ అవుతుంది. అసలు ఏంటి మెన్సురేషన్ అంటే, ఏ సాలిడ్ ఈజ్ ఏ జామెట్రికల్ షేప్ విత్ 3 డైమెన్షన్ నేమ్లీ. అంటే చూడండి, ఏదైనా ఒక 3 తీసుకుంటున్నాను చూడండి. సాలిడ్ షేప్స్ అంటే ఏంటి? సపోజ్ ఇది ఒక క్యూబాయిడ్ అనుకోండి. ఇది క్యూబాయిడ్. ఓకేనా? రెక్టాంగిల్ షేప్లో ఉన్నదాన్ని ఏమంటారు? క్యూబాయిడ్ అంటారు. అండ్ సెకండ్ ఏంటి? క్యూబ్ తీసుకుంటున్నాను. ఇది స్క్వేర్ దాంతో ఉన్నదాన్ని దీన్ని ఏమంటారు? క్యూబ్ అంటారు. రెక్టాంగిల్ దాంతో ఉన్నదాన్ని క్యూబ్ అంటారు. దీన్ని స్క్వేర్ దాంతో ఉన్నదాన్ని క్యూబ్ అంటారు. రెక్టాంగిల్తో ఉన్నదాన్ని క్యూబాయిడ్ అంటారు. అలాగే థర్డ్ వన్ ఒక సిలిండర్ తీసుకుందాం. సిలిండర్ షేప్ తెలుసు కదా మీ అందరికీ. ఇది ఒక సిలిండర్ షేప్. ఓకేనా? వీటిని ఏంటంటే లెంత్, బ్రెత్, హైట్. సపోజ్ ఇక్కడ చూడండి, ఇది ఒక లెంత్, ఇది లెంత్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇదేంటి? లెంత్. ఇది వచ్చేసి ఏంటి? బ్రెత్ అవుతుంది. అండ్ హైట్, ఇది వచ్చింది హైట్. అండ్ లెంత్, బ్రెత్, హైట్ ఉన్నదాన్ని వీటినే ఏమంటారంటే సాలిడ్ షేప్స్ యొక్క డైమెన్షన్. అంటే వీటి కనుక్కున్న దాన్ని ఏమంటారంటే సాలిడ్. వీటినే మెన్సురేషన్ అంటే ఏంటి? లాటరల్ సర్ఫేస్ ఏరియా ఇలాంటివి కనుక్కుంటాం. ఇప్పుడు దీనికి చూడండి, ఈ ప్రతిదానికి లెంతే ఉంటుంది. ఓకేనా? ఇది లెంతే ఉంటుంది, ఇటువైపు కూడా లెంతే ఉంటుంది. సిలిండర్కి ఏంటి? ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నదాన్ని దీన్ని హైట్ అంటాం. ఓకేనా? ఇది హైట్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నదాన్ని దీన్ని ఏమంటాం? రేడియస్ అంటాం. ఓకేనా? వీటిని రేడియస్. ఈ మొత్తాన్ని ఏమంటారు? డైమెన్షన్ అంట. డైమెన్షన్ సగం కట్టే ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నదాన్ని ఏమంటారంటే రేడియస్ అంటారు. ఈ వీటిని ఏమంటారు? హైట్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నదాన్ని హైట్ అంటారు. ఇంకా సమ్స్లోకి వెళ్తున్నప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఈ సాలిడ్ హ్యాస్ 2 టైప్స్ ఆఫ్ ఏరియాస్. ఈ సాలిడ్ అంటే ఈ సాలిడ్ షేప్కి ఏంటంటే 2 టైప్స్ ఉంటాయి. ఓకేనా? ఏంటంటే ఒకటి లాటరల్ సర్ఫేస్ ఏరియా కనుక్కో. లాటరల్ సర్ఫేస్ ఏరియా. ఇంకోటి ఏంటంటే టోటల్ సర్ఫేస్ ఏరియా. లాటరల్ సర్ఫేస్ LSA అంటాం. ఓకేనా? టోటల్ సర్ఫేస్ ఏరియాని TSA అంటాం. షార్ట్ కట్ మాట. లాటరల్ సర్ఫేస్ ఏరియాకి, టోటల్ సర్ఫేస్ ఏరియాకి ఇవేంటంటే షార్ట్ కట్స్. లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటి? దీని బయట ఉన్నదాన్ని. ఓకేనా? దీని చుట్టూ అంటే ఏంటి? ఈ సిలిండర్కి అయ్యే ఒక కాగితం తీసుకున్నాం. సపోజ్ ఒక కోన్ తీసుకున్నాం అనుకోండి. ఇలా ఒక కోన్ షేప్ ఉంటుంది. అంటే ఐస్ క్రీము ఇలా రకరకాలు ఉంటాయి కోన్ షేప్లో ఉన్న వాటిని. క్యాప్, హ్యాపీ బర్త్డే క్యాప్ ఇలా ఉంది కదా. వీటిని ఒకళ్ళు చూడండి, ఇలా కోన్ షేప్ తీసుకుంటున్నాను. చూసారా? ఇది ఒక కోన్ షేప్ అనుకోండి. ఇదిగోండి, ఇది ఒక కోన్ షేప్ కదా. మీకు నా దగ్గర ఏమీ ఎగ్జాంపుల్ లేవా, అందుకే నేను ఒక కోన్. ఓకేనా? ఈ కోన్ షేప్ చేయడానికి పేపర్ ఉంటుంది చూసారా? ఈ పేపర్ తీసుకోవడానికి చుట్టూ దాన్ని వీటిని ఏమంటారంటే లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటారు. ఈ షీట్ అయ్యే ఈ పేపర్ కోన్ చేయడానికి చుట్టూ అయ్యే పేపర్ని దీన్ని ఏమంటారంటే లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటారు. అలాగే సిలిండర్ తీసుకున్నాం. సపోజ్ సిలిండర్ ఎలా ఉంటుంది? ఈ షేప్లో ఉంటుంది. ఓకేనా? ఇదిగోండి, ఈ షేప్లో అంటే పైన కింద క్లోజ్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు క్లోజ్ లేదు కాబట్టి సపోజ్ ఇలా కింద క్లోజ్ అయ్యి ఉంది కదా. ఈ చుట్టూ ఈ చుట్టూ ఉన్నదాన్ని దీన్ని ఏమంటారు? లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటారు. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏం లేదు, మొత్తం కనుక్కున్న దాన్ని. అంటే పైన, కింద, పక్కన అంతా కనుక్కున్న దాన్ని టోటల్ సర్ఫేస్ ఏరియా అంటారు. లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే చెప్పాను కదా, చుట్టూ ఉన్నదాన్ని. అంటే దానికి అయ్యే షీట్ బట్టి ఆ చుట్టూ ఉన్నదాన్ని ఏమంటారంటే టోటల్ సర్ఫేస్ ఏరియా అని కూడా అంటారు. ఇంకా సమ్స్లోకి వెళ్తున్నప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది మీకు. ఇక్కడ కొన్ని ఫార్ములాస్ అనేది ఇచ్చారు చూడండి. 246 పేజ్ నెంబర్లో కొన్ని ఫార్ములాస్ అనేది ఇచ్చారు. ఏంటి ఇక్కడ? క్యూబాయిడ్, క్యూబు, రైట్ ప్రిమిజన్ ఏంటి? లాటర్ అన్న కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అన్న ఒకటే. ఓకేనా? కొన్ని వాటిని లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటారు, కొన్ని వాటిని కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటారు. సపోజ్ ఇక్కడ సిలిండర్ అండ్ కోను ఉంది కదా, వీటిని కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటారు. అంటే ఏంటి? రౌండ్గా ఉన్నాయి కదా. అన్న ఏదైనా అనొచ్చు.
ఇలా రౌండ్గా ఉంది కదా, దీన్ని కర్వ్డ్ అంటే దీని చుట్టూ తిరుగుతాం కదా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా చుట్టూ. కోన్ కూడా అంతే, వీటికి ఏమంటారు, దీనికి చుట్టూ తిరుగుతాం కదా, దీన్ని కర్వ్డ్. లాటర్ సర్ఫేస్ ఏరియా టోటల్ అన్నా లాటర్ అన్నా ఒకటే. సో అదేనా అనొచ్చు, ఇదేనా అనొచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటి, టోటల్ సర్ఫేస్ ఏరియా, వాల్యూము. ఓకేనా, నెక్స్ట్ ఏంటి కట్టాలి మనం, వాల్యూము. అలాగే మనం ఎక్సైజ్ 10.1 నేర్చుకోవడానికి మనకి మెయిన్గా కావాల్సిన ఫార్ములాస్ ఏంటంటే ఈ 4th వన్ చూడండి, సిలిండరు, కోను. ఈ రెండిట్లు బేస్ చేసి ఎక్కువ ఫార్ములాస్ వస్తాయి మనకి. అంటే ఏంటి, ఈ రెండిట్లకి సంబంధించినవే సమ్స్ ఉంటాయి. ఎక్సైజ్ మొత్తం 10.1 మొత్తం 4th ఫార్ములా 6th ఫార్ములా. అంటే కోన్కి సంబంధించిన లాటర్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా πRL, అండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి, πR ఇంటూ L+R. అండ్ వాల్యూమ్ అంటే 1/3 πR² H. హెచ్ అంటే ఇక్కడ చూడండి, వీటికి R అంటే రేడియస్ ఆఫ్ ద బేస్, హెచ్ అంటే హైట్, ఎల్ అంటే స్లాంట్ హైట్. స్లాంట్ హైట్ అంటే ఏంటి చూడండి, ఈ సైడ్ ఉన్నదాన్ని ఇలా వంగి ఉంది చూసారా, స్లాంట్ హైట్. ఈ వంగి ఉన్నదాన్ని అంటే ఇలా ఏంటి, ఇలా స్లాంట్ అంటే ఇలా ఏంటి, బెండ్ అయింది. స్ట్రైట్ అంటే ఇలా స్ట్రైట్గా నించుంటుంది. ఓకే, నీ పెన్ స్ట్రైట్గా ఉంది, అది ఇలా కొంచెం వంగి ఇలా ఉంటే దీన్ని ఏమిటంటారు, కొంచెం స్లాంట్గా ఉంది. సో స్లాంట్. ఎల్ అంటే ఇక్కడ ఏంటి, స్లాంట్ హైట్. అలాగే సిలిండర్కి వచ్చినట్టయితే లాటర్ సర్ఫేస్ ఏరియా యొక్క ఫార్ములా 2πRH, అండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా 2πR ఇంటూ R+H. వాల్యూమ్ πR²H. R అంటే రేడియస్ ఆఫ్ ద బేస్, హెచ్ అంటే హైట్. బేస్ అంటే తెలుసు కదా, కింద వాటిని బేస్ అంటారు. ఓకేనా, కింద వాటిని బేస్ అంటారు. హైట్ అంటే తెలుసు కదా, పొడవు. ఎల్ అంటే లెంత్. నెక్స్ట్ అలాగే కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. ఇదేమో స్పియర్కి సంబంధించింది, హెమిస్పియర్ అంట. ఇది ఆఫ్ స్పియర్ ఉంది కదా ఇది. నెక్స్ట్ ఇక్కడ రైట్ ప్రైజం, క్యూబాయిడ్ లాటర్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా 2H ఇంటూ L+B. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే 2 ఇంటూ LB ప్లస్ BH ప్లస్ HL. వాల్యూమ్ అంటే LBH. ఇంక ఈ ఫార్ములాస్ అన్నీ ఏం లేదు, మీరు టక్కమని చెప్తే అది ఈజీగా మీకు సమ్స్ బట్టి ఇంకా ఈజీగా అర్థమవుతాయి. ఇప్పుడు మనం ఎక్సైజ్లోకి వెళ్ళిపోయి ఉంటే ఇక్కడ చూడండి, పేజ్ నెంబర్ 250లోని ఎక్సర్సైజ్ 10.1 ఉంది. ఇందులో ఫస్ట్ సమ్ తీసుకుందాం మనం. ఓకేనా, ఫస్ట్ సమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ ఏంటి, ఏ జోకర్స్ క్యాప్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రైట్ సర్క్యులర్ కోన్ whose base radius is 7 centimeters and height is 24 centimeters. Find the area of the sheet required to make 10 such caps. A joker cap. ఓకేనా, జోకర్ క్యాప్ ఇది ఎలా ఉంది, ఒక జోకరు వేసుకున్నాడట క్యాప్. ఆ క్యాప్ ఎలా ఉంది, రైట్ సర్క్యులర్ కోన్ టైప్లో ఉంది. దాని రేడియస్ ఆడే ఇచ్చాడు 7, హైట్ కూడా 24. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద షీట్ రిక్వైర్డ్ టు మేక్ 10 సచ్ క్యాప్స్. ఓకేనా, ఆ కోన్ ఒక పేపర్తోని ఒక క్యాప్ చేయాలంటే చూడండి, మీకు ఇందాకే కోన్ షేప్ చూపించాను. ఇదిగోండి, ఇది క్యాప్ అనుకోండి ఇలా. ఓకేనా, ఈ క్యాప్ చేయడానికి చుట్టూ అయ్యే ఈ పేపర్కి 10 సచ్ క్యాప్స్, 10 క్యాప్స్ చేయడానికి ఎంత పడుతుంది. ఓకేనా, ఎంత పేపర్ అనేది మనకి పడుతుంది అనేది మనం ఇప్పుడు చెప్పాలి. ఇప్పుడు సమ్స్లోకి వెళ్ళిపోతే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఆన్సర్ చెప్తాను చూడండి. చూసారు కదా, ఇప్పుడు ఏంటి కనుక్కోవాలి, ఫస్ట్ మనం ఈ పేపర్కి ఫస్ట్ మనం ఒక క్యాప్ తయారు చేయడానికి ఎంత పేపర్ అనేది యూజ్ చేస్తున్నాం కావాలి. అంటే ఏంటి, మనకి ఫస్ట్ ఇది కదా కోన్ క్యాప్. ఓకేనా, దీని చుట్టూ కనుక్కోవాలి. అంటే ఈ పేపర్ యూజ్ చేయడానికి ఎంత అవుతుంది, ఒక పేపర్ షీట్ క్యాప్ని యూజ్ చేయడానికి మనకి ఎంత పేపర్ యూజ్ అవుతుందంటే ఏంటి, ఇది ఏంటి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. ఓకేనా, ఇదేంటి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. కోన్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి, మనం ఇక్కడ చెప్పుకున్నాం చూడండి ఫార్ములాస్. కోన్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా πRL. సో రేడియస్ ఆడే ఇచ్చాడు, రేడియస్ అనేది ఆడే ఇచ్చాడు. ఎల్ అంటే ఏంటి, స్లాంట్ హైట్. ఓకేనా, మనం స్లాంట్ హైట్ అనేది కనుక్కోవాలి. ఇప్పుడు మనం గివెన్ వాడు ఇచ్చింది ఏంటో రాసుకుందాం. చిన్న కన్ఫ్యూజింగ్గా ఉంటాయి, అర్థం చేసుకుంటే ఈజీగానే ఉంటాయి. ఫస్ట్ వన్ చూడండి, గివెన్ రేడియస్ ఆఫ్ ది క్యాప్, రేడియస్ ఆఫ్ ది క్యాప్ అంటే ఏంటి, ఆర్ స్మాలర్. ఎంత ఇచ్చాడు మనకి, 7 సెంటీమీటర్స్ వాడే ఇచ్చాడు, 7 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఏం ఇచ్చారు వాళ్ళు, నెక్స్ట్ హైట్. ఓకేనా, హైట్ ఇచ్చారు, హైట్ ఆఫ్ ది క్యాప్.
హైట్ ఆఫ్ ది క్యాప్ హెచ్ 24 సెంటీమీటర్స్. మనం ముందుగా ఏంటి కనుక్కోవాలి? లాటరల్ సర్ఫేస్ ఏరియా ఎల్, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి కదా. దానికన్నా ముందు మనకి ఎల్ తెలియదు కాబట్టి స్లాంట్ హైట్ ఆఫ్ ది క్యాప్, దేర్ఫోర్ స్లాంట్ హైట్ ఆఫ్ ది క్యాప్. దాని యొక్క ఫార్ములా ఏంటి? ఎల్ ఫార్ములా స్లాంట్ హైట్ √r² ప్లస్ h², అంటే రేడియస్ స్క్వేర్ ప్లస్ హైట్ స్క్వేర్. ఇప్పుడు r అంటే ఎంత? 7, సో 7². h అంటే ఎంత? 24². ఓకేనా. 7 7 49, 24 × 24 576. 49 ప్లస్ 576 ఎడిషన్ చేస్తే ప్లస్ చేస్తే ఎంత? 625. 625కి రూట్ ఎంత? 25. ఓకేనా. సో 25 సెంటీమీటర్స్. సో స్లాంట్ హైట్ ఎల్ వచ్చింది, ఎల్ ఈక్వల్ టు 25 సెంటీమీటర్స్. ఇప్పుడు మనకి ఇచ్చిన కోన్ షేప్ కాబట్టి కోన్ షేప్ తీసుకుంటున్నాను. డయాగ్రామ్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఓకేనా. ఇదేంటి? ఇక్కడ నుంచి ఇక్కడికి దీన్నే రేడియస్ అంటారు. ఓకేనా. ఆర్ ఈక్వల్ టు ఎంత మనకి? 7 సెంటీమీటర్స్. అండ్ ఇది వచ్చేసి ఏంటి? స్లాంట్ హైట్ ఎల్, అంటే ఎల్ అంటే ఎంత వచ్చింది? 25 సెంటీమీటర్స్. హైట్ ఆ ఎల్లే ఇచ్చారు. ఇదేంటి? హైట్ అంటే ఏంటి? హెచ్ ఈక్వల్ టు 24 సెంటీమీటర్స్. ఇవన్నీ సెంటీమీటర్. ఇప్పుడు మెయిన్గా మనకి పేపర్కి అయ్యే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటి? ఈ చుట్టూ ఉన్నదానికి కనుక్కోవాలి. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, దేర్ఫోర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది క్యాప్. ఏంటి ఫార్ములా? πr/l. పై అంటే ఎంత మనకి? 22/7. 22/7 ఇంటూ ఆర్ అంటే ఎంత? 7 ఇంటూ ఎల్ అంటే ఎంత? 25. ఓకేనా. ఇక్కడ 7కి ఇక్కడ 7కి క్యాన్సిల్ అయిపోయింది. 22 × 25. 22 × 25 రెండింటిని ఎడిషన్ చేస్తే ఎంత? ఇక్కడ మొత్తం మల్టిప్లికేషన్ చేస్తే 22 × 25 మల్టిప్లికేషన్ చేయండి, 550 వస్తుంది. ఇక్కడ సెంటీమీటర్ ఉంది, ఇవన్నీ సెంటీమీటర్ కదా. ఆన్సర్ చూడండి, ఇక్కడ సెంటీమీటర్, ఇక్కడ సెంటీమీటర్. ఆర్ అంటే ఇక్కడ సెంటీమీటర్, 5 అంటే ఈ రెండింటికి సెంటీమీటర్ ఉంది. సో సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ ఎంత? సెంటీమీటర్ స్క్వేర్ వస్తుంది. సెంటీమీటర్ స్క్వేర్. ఇప్పుడు టోటల్ 10 క్యాప్స్ చేయడానికి ఎంత అనేది మనం చేయాలి. ఇక్కడ ఏంటి? హౌ టు రిక్వైర్డ్ చూడండి, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది షీట్ రిక్వైర్డ్ టు 10 సచ్. ఒక్క క్యాప్ తయారు చేయడానికి మనకి ఎంత పేపర్ ఉపయోగిస్తాం? 550 చేస్తాం. అలాగే 10 క్యాప్స్ చేయడానికి ఏరియా ఆఫ్ ది షీట్ రిక్వైర్డ్, ఏరియా ఆఫ్ ది షీట్ రిక్వైర్డ్ ఫర్ 10 క్యాప్స్. 10 క్యాప్స్ చేయడానికి ఎంత? 10 ఇంటూ ఇక్కడ ఎంత? 550. 10 ఇంటూ 550 ఎంత? 5500 సెంటీమీటర్ స్క్వేర్. సో దీని యొక్క ఆన్సర్ ఎంత వచ్చింది మనకి? ఫస్ట్ దాని యొక్క ఆన్సర్ 550 స్క్వేర్. ఓకేనా. దీంతో ఫస్ట్ సమ్ చాలా సింపుల్గా ఉంటుంది. ఆ ఫార్ములాస్ తెలిస్తే ఒకదాని తర్వాత ఒకటి ఫస్ట్ క్వశ్చన్ బాగా అర్థం చేసుకోవాలి. మనం ఏదైతే కనుక్కోవాలనుకుంటున్నామో దాన్ని బట్టి మనం చేసేయగలం. నెక్స్ట్ సెకండ్ సమ్ చూడండి. ఈ సెకండ్ సమ్ చూడండి. ఏ స్పోర్ట్స్ కంపెనీ వాజ్ ఆర్డర్డ్ టు ప్రిపేర్ 100 పేపర్ సిలిండర్స్ వితౌట్ క్యాప్స్ ఫర్ షటిల్ కాక్స్. ఈ స్పోర్ట్స్ కంపెనీ ఏంటంటే ఒక 100 పేపర్ సిలిండర్స్ని ఆర్డర్ చేసిందంట. ఏంటి? వితౌట్ క్యాప్స్ ఆఫ్ షటిల్ కాక్స్. క్యాప్స్ లేకుండా ఓన్లీ షటిల్ కాక్స్ అంటే ఏంటి? చుట్టూ ఉన్నదాన్ని. ద రిక్వైర్డ్ డైమెన్షన్ ఆఫ్ ద సిలిండర్కి 35 సెంటీమీటర్స్ లెంత్ ఆర్ హైట్. ఓకేనా, ఇచ్చాడు. అండ్ ఇట్స్ రేడియస్ కూడా ఇచ్చాడు. ఫైండ్ ద రిక్వైర్డ్ ఏరియా ఆఫ్ థిన్ పేపర్ షీట్ నీడెడ్ టు మేక్ 100 సిలిండర్స్. 100 సిలిండర్స్ చేయాలంటే ఎంత పేపర్ మనకి అవసరం అవుతుంది అనేది చెప్తున్నాడు. ఓకేనా, ఇక్కడ చూడండి. ఒక పేపర్ చేయడానికి ముందు మనం ఎంత అనేది కనుక్కోవాలి. మామూలుగా ఇప్పుడు సెకండ్ సమ్ చూసినట్లయితే మనం సిలిండర్ షేప్ కదా. ఓకేనా, ఇది ఒక సిలిండర్ ఇలా తీసుకున్నాం. ఇది సిలిండర్ షీట్. రేడియస్ అన్నది ఆరే ఇచ్చారు. అంటే ఏంటి? ఇది కదా రేడియస్. ఆర్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్. ఇది వచ్చేసి ఏంటి? హైట్ అవుతుంది మనకి. ఓకేనా, ఇది వచ్చేసి హైట్ ఎంత ఇచ్చారు మనకి? 35 సెంటీమీటర్స్
హైట్ వచ్చేసి ఎంత ఇచ్చారు మనకి 35 సెంటీమీటర్స్. గివెన్ రాసుకుందాం మనం. ఫస్ట్ ఇచ్చిన దాన్ని గివెన్ ఏంటి ఇచ్చారు, గివెన్ రేడియస్. గివెన్ రేడియస్ అంటే ఏంటి, ఆర్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్. అండ్ హైట్ వచ్చేసి హైట్ హెచ్ ఈక్వల్ టు 35 సెంటీమీటర్స్. ఇవన్నీ ఇచ్చారు. ఇప్పుడు చూడండి, ఈ ఇచ్చిన వాటిని ఇప్పుడు కాక్ అన్నారు కదా, షటిల్ కాక్ అంటే ఏంటి, ఈ చుట్టూ ఈ సిలిండర్ షేప్లో ఉంది కాక్ అనేది. పైన క్యాప్స్ లేకుండా ఈ చుట్టూ అయ్యేదాన్ని. సిలిండర్ షేప్ ఎలా ఉంటుంది, ఇలా రౌండ్గా కదా ఉంటుంది వితౌట్ క్యాప్. అంటే ఈ చుట్టూ అవే పేపరే ఎంత అవుతుంది ఒక్కటి చేయడానికి అని అడుగుతున్నారు. ఇప్పుడు ఫస్ట్ ఏంటి, దీని చుట్టూ ఏం కనుక్కోవాలి మనం, లాటరల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి. ఓకేనా. ఈ లాటరల్ సర్ఫేస్ ఏరియా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ఈ చుట్టూ ఉన్నదాన్ని లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే. ఈ సిలిండర్ యొక్క లాటరల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి, 2πRH. ఓకేనా. సిలిండర్ యొక్క లాటరల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి, 2πR. ఫస్ట్ లాటరల్ సర్ఫేస్ ఏరియా కనుక్కుంటే ఒక్కటి చేయడానికి ఎంత వస్తే, నెక్స్ట్ ఇంకా ఎన్ని కావాలా, 100 సిలిండర్స్ చేయడానికి ఎంత అనేది ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా. ఫస్ట్ లాటరల్ సర్ఫేస్ ఏరియా అనేది మనం కనుక్కుందాం. ఇక్కడ చూడండి, therefore lateral surface area of a cylinder ఏంటి ఫార్ములా, సిలిండర్ యొక్క ఫార్ములా 2πRH. 2 అంటే 2, పై అంటే ఏంటి మనకి వాల్యూ 22/7, ఆర్ అంటే వాళ్ళే ఇచ్చారు, ఎంత ఇచ్చారు మనకి 7 ఇచ్చారు, ఇంటూ హైట్ ఎంత ఇచ్చారు మనకి 35 సెంటీమీటర్స్. ఓకేనా. ఈ రెండు ఇక్కడో సెంటీమీటర్ ఉంది, ఇక్కడో సెంటీమీటర్ ఉంది, గుర్తుంచుకోండి. సెంటీమీటర్ స్క్వేర్ వస్తుంది. ఇక్కడ 7కి క్యాన్సిల్ అయిపోయింది. 2 ఇంటూ ఇంకా ఏం మిగిలింది, 22 ఇంటూ 35. 2 ఇంటూ 22 ఎంత, 44. 44 ఇంటూ 35. ఈ రెండు మల్టిప్లికేషన్ చేస్తే ఎంత వస్తుంది, 1540 సెంటీమీటర్ స్క్వేర్ అన్నమాట. ఓకేనా. ఇప్పుడు ఏంటి, మనం 100 సిలిండర్స్ కావాలంటే ఏం చేయాలి, దేర్ఫోర్ ఏరియా ఆఫ్ ఏ థిన్ పేపర్ రిక్వైర్డ్ ఫర్ 100 సిలిండర్స్ ఎంత అవసరం అవుతుంది, 100 సిలిండర్స్ చేయాలంటే ఎంత పేపర్ అవసరం పడుతుంది. ఇప్పుడు ఏంటి, 100 ఇంటూ ఒక పేపర్ చేయడానికి మనకి ఎంత వచ్చింది, 1540. ఓకేనా. సో 100 ఇంటూ 1540ని మల్టిప్లికేషన్ చేద్దాం. ఎంత మల్టిప్లికేషన్ చేస్తే 1,54,000 సెంటీమీటర్ స్క్వేర్. ఓకేనా. ఇక్కడితేనే ఆపియచ్చు. ఒకళ్ళు మీటర్స్లో రాయాలనుకోండి, ఇదే 1 మీటర్ అంటే ఎంత మనకి 100 సెంటీమీటర్స్. 1 మీటర్ అంటే ఎంత మనకి 100 సెంటీమీటర్స్. సో ఇక్కడ ఏంటి, దీన్ని ఇక్కడితేనే ఆపియచ్చు. ఒకళ్ళు మీటర్స్లో అడిగినట్లయితే 1 మీటర్స్కి 100 సెంటీమీటర్స్ అంటే ఇప్పుడు 100 సెంటీమీటర్ ఇక్కడ సెంటీమీటర్స్లో ఉంది, మీటర్లో మార్చాలంటే ఏం చేయాలి, బై 100 చేయాలి. ఓకేనా. బై 100 చేయాలి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి అంటే సెంటీమీటర్ స్క్వేర్ అంటే ఏంటి, 2 టైమ్స్ 1,54,000/100. 2 సెంటీమీటర్ స్క్వేర్ కాబట్టి 100 ఇంటూ 100. ఇక్కడ 2 జీరోస్కి 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోయింది, 0కి 0కి ఎంత వచ్చింది మనకి 154/10 వచ్చింది. ఇంకా ఇక్కడ ఏంటి 1 ప్లస్ డివిజన్స్ ఆల్రెడీ వచ్చి కదా మీకు, డెసిమల్స్ ఇక్కడ 1 జీరో ఉంది కాబట్టి డినామినేటర్లో ఎన్ని ప్లేసెస్ తర్వాత పాయింట్ పెట్టాలి, రైట్ సైడ్ నుంచి 1 ప్లేస్ తర్వాత, 2 జీరోస్ ఉంటే 2 ప్లేస్ తర్వాత. సో మనకు ఆన్సర్ ఎంత వచ్చింది, 15.4 మీటర్ స్క్వేర్. మీటర్స్లోకి మార్చుకున్నాం కదా, అందుకు ఇక్కడ 2 సెంటీమీటర్ ఉందనుకోండి, ఒక 100తోనే చేస్తాం. ఇక్కడ ఎన్ని ఉన్నాయి సెంటీమీటర్, 2 సెంటీమీటర్స్, అందుకే 100 ఇంటూ 100 చేశాను బై డివిజన్. సో క్యాన్సిల్ అయిన తర్వాత మనకి ఎంత వచ్చింది, మీటర్ స్క్వేర్లో మార్చుకోవాలంటే 15.4 మీటర్ స్క్వేర్. ఇప్పుడు అలాగే ఇక్కడ థర్డ్ సమ్ చూడండి, ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ రైట్ సర్క్యులర్ కోన్ విత్ రేడియస్ 6 సెంటీమీటర్స్ అండ్ హైట్ 7 సెంటీమీటర్స్. రేడియస్ హైట్ వాడే ఇచ్చాడు, సింపుల్గా వాల్యూమ్ ఆఫ్ రైట్ సర్క్యులర్ కోన్ యొక్క వాల్యూమ్ ఆఫ్ కోన్ ఫార్ములా ఏంటి, 1/3πr²h. రేడియస్ ఇచ్చాడు, హైట్ ఇచ్చాడు, ఈజీగా కనుక్కోవచ్చు మనం. థర్డ్ సమ్ చూడండి, గివెన్ ఫస్ట్ ఎప్పుడు గివెన్ రాసుకోవాలి, ఇచ్చిన దాన్ని గివెన్ ఏంటి
రేడియస్ ఆఫ్ ది కోన్, రేడియస్ ఆఫ్ ది కోన్ ఆర్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు మనకి 6 సెంటీమీటర్స్. నెక్స్ట్ హైట్ కూడా ఇచ్చాడు. హైట్ ఆఫ్ ది కోన్, హైట్ ఆఫ్ ది కోన్ హెచ్ ఈక్వల్ టు ఎంత మనకి 7 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఓకేనా. ఇప్పుడు చూడండి వాల్యూమ్ ఆఫ్ ది కోన్ మనం ఏంటి కనుక్కోవాలి. కోన్ ఫస్ట్ గీసుకుందాం. ఇది రేడియస్ ఆర్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్ అండ్ హైట్ ఇది వచ్చేసి హైట్ హెచ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్. హెచ్ ఈక్వల్ టు 7. దీనికి స్లాంట్ హైట్ అనేది కనుక్కోక్కర్లేదు. వాల్యూమ్ ఆఫ్ ది కోన్కి వాల్యూమ్ ఆఫ్ ది కోన్ ఫార్ములా 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. ఇక్కడ 1/3 ఇంటూ పై అంటే ఎంత 22/7. ఆర్ అంటే 7 ఆర్ స్క్వేర్ కదా 7 ఇంటూ 7 రాస్తున్నాను. హెచ్ అంటే 6 కదా. ఆర్ అంటే 6, రేడియస్ 6 ఇంటూ 6 ఇంటూ హెచ్ అంటే 7. ఇక్కడ చూడండి 3 ఉన్నాయి సెంటీమీటర్స్. సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ 3 ఉన్నాయి. ఇది రఫ్లో చెప్తున్నాను ఎందుకంటే సెంటీమీటర్ క్యూబ్ వస్తుంది అందుకే అది గుర్తుంచుకోండి. ఇక్కడ 7కి ఇక్కడ 7కి క్యాన్సిల్ అయిపోయింది. 3 1 జార్ 3 2 జార్. ఇంకా ఏం మిగిలింది 22 ఇంటూ 2 ఇంటూ 6 మిగిలింది. 2 ఇంటూ 1 44 ఇంటూ 6 644 జార్ ఎంత వస్తుంది 264 cc. cc అని రాసుకోవచ్చు. దీన్నే ఏమంటారంటే క్యూబిక్ సెంటీమీటర్, క్యూబిక్ సెంటీమీటర్. దీన్ని షార్ట్కట్లో cc అని రాసుకోవచ్చు. ఇక్కడ సెంటీమీటర్ ఎందుకు చెప్పాను ఇప్పుడు అర్థమైందా. cc 264 cc. therefore volume of right circular cone, volume of right circular cone ఎంత వచ్చింది మనకి 264 క్యూబిక్ సెంటీమీటర్స్. ఓకేనా. చాలా సింపుల్గా ఉంటాయి. చిన్న వర్కింగ్ అర్థం చేసుకుంటే మీకు చాలా సింపుల్గా ఉంటాయి. దీంతో అనేది వీడియో అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి రిమైనింగ్ సమ్ చెప్తాను. 4, 5, 6, 7, 8, 9 వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి.